పెట్టించే విధంగా ఆ స్కీమ్ను కొనసాగింపగా దాన్ని మధ్యలోనే ఆపేసిన సందర్భాలు ఉన్నాయి. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఒక్క లబ్ధిదారుని కూడా వాళ్ళ అకౌంట్లో డబ్బులుండి కూడా మరి ఉపయోగించుకునే విధంగా ఉన్నది. కాబట్టి గతంలో నిన్నటి వరకు కూడా ఈ నియోజకవర్గంలో లబ్ధిదారులందరూ కూడా వివిధ రకాల నిరసన కార్యక్రమాలు, వివిధ రకాల పోరాటాలు చేస్తున్నప్పటికీ కూడా ఈ కాంగ్రెస్ నాయకులు కానీ, కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు మరి ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పొన్నం ప్రభాకర్ గారిని, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ దీని మీద ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా దళితుల పట్ల ఎలాంటి కార్యాచరణ లేకుండా దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టకుండా ఆ నిధులను ఆపేయడం అనేది మరి దళితుల అభివృద్ధికి వాళ్ళు గుర్తుపడే విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు. వెంటనే ఈ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి